వరుస కథనాలకు రాష్ట్ర సర్కార్ స్పందన. మైనార్టీ గురుకుల కార్యదర్శి షఫీవుల్లా బదిలీ. రింగ్ మాస్టర్ లతీఫ్ పై కూడా యాక్షన్. ఇక్కడ చూడురి, ఆదాబు రాసినటువంటి ప్రతి వార్తకు అయిపోయా ఆదాబ్ ఎఫెక్ట్. ట్రాన్స్ఫర్ తిన్నది మొత్తం అక్కిస్తామంటారు. ఇక టార్గెట్ ఎంపీ ఎలక్షన్స్. అన్ని స్థానాల్లో గెలిచేలా వ్యూహరచన. 6 గ్యారెంటీలు పక్కా అమలు. ఇందుకోసం గ్రామ కమిటీల ఏర్పాటు. లోక్సభ ఎన్నికల్లో వ్యూహంపై విస్తృతంగా చర్చ. పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో పలు నిర్ణయాలు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో గాంధీ భవన్లో భేటీ. హాజరైన పార్టీ నూతన ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. నేడు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికలపై కీలక సమావేశం. దిశానిర్దేశం చేయనున్న ఏఐసిసి చేయనుంది దిశానిర్దేశం. కాకపోతే ప్రజావానికి ఎప్పుడు వస్తారో చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే వారంలో అన్ని రోజులు అన్నారు, వారంలో 2 రోజులైనా మేము కనిపిస్తాం. సంబంధిత మంత్రి ఎవరు కనిపిస్తలేరన్న. జరా ఒకసారి ఆడికొచ్చి చూడురు. మంచినీళ్ళు తాగనికే బయట మంచినీళ్ళు లేవు. పబ్లిక్ లోపల ఆర్జీ ఇచ్చేసి బయటకు వచ్చినాక ఒక మీడియా పాయింట్ అని ఒకటి వేసిరు. దాంట్లో నీళ్లు ఉండవు, ఏముండవు. పబ్లిక్కి సంబంధించినటువంటి బాధలే పట్టరు. లోక్సభ ఎన్నికల గురించి ఈరోజు పోతున్నట్ట. ఇక్కడ బీఆర్ఎస్కు ₹683 కోట్ల విరాళాలు. ప్రాంతీయ పార్టీల్లో విభాగంలో బీఆర్ఎస్ టాప్ ప్లేస్. బీఆర్ఎస్ పార్టీకి వారి నేతలే ఇచ్చినవే ఎక్కువ. మాజీ మంత్రి మల్లారెడ్డి తరఫున 5 కోట్ల పైమాటే. ఇక్కడ ఇచ్చినది కేటీఆర్కి సంబంధించినటువంటి మంత్రులు, కేటీఆర్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే. గంగ్ల కమలాకర్ అన్న అయితే ఏముంది, పువ్వాడ అజయ్ కుమార్ అయితే ఏముంది, ఈడ మల్లారెడ్డి అయితే ఏముంది. వీళ్ళందరికీ వీళ్ళే కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలంటే బీఆర్ఎస్ పెద్ద దిక్కు, బీఆర్ఎస్ స్థాపకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు జాడిస్ దండిండాలని మొయ్యిరి తమాషలు చేస్తురా. కేటీఆర్ ముఖ్యమంత్రి ఏంది అని వాళ్ళని కసిరిచ్చారు. రాష్ట్ర పార్టీలలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి విరాళాలు ఎక్కువ. దాంట్లో ఉన్నటువంటి ఆ నాయకులకు ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎక్కువ ఇచ్చారు. మాజీ మంత్రి మల్లారెడ్డి తరఫున 5 కోట్ల పైమాటనే ఇచ్చినంట. కాంగ్రెస్ మంత్రుల్లో అహంభావం కనిపిస్తుంది. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ అన్న మంత్రులకు కౌంటర్. కొందరు మంత్రుల్లో అహంభావం కనిపిస్తుందన్న ఆగ్రహం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. కొందరు మంత్రుల ప్రముఖ కవలికలు వాళ్ళు వాడుతున్న భాషను చూస్తుంటే అధికారంలోకి ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు గుర్తుకొస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కొందరు మంత్రుల్లో అప్పుడే అహంభావం కనిపిస్తుంది, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మండిపడ్డారు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ అంటూ పొన్నం ప్రభాకర్ చేసిన వాక్యాలపై మీడియా ప్రస్తావించగా బండి సంజయ్ పై విధంగా అంటే ఆయన లేఖ రామన్నందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు బీఆర్ఎస్కి బినామీ కిషన్ రెడ్డి అని అంటున్నారు. వీళ్ళ తానే ఏం ప్రూఫ్ ఉన్నది? నువ్వు ఒక లేఖ రాయ విచారణకు సిద్ధమే అని కేటీఆర్ అంటున్నాడు. లేఖ రాయ సిబిఐకి కేంద్రానికి అని బీజేపీ వాళ్ళు అంటారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రాస్తలేరు? మేము రాకముందు మేము వచ్చినామంటే చక్క 100 మీటర్లు సెకండ్లో వృత్తం అన్నట్టు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు డీలా పడ్డది? ఎందుకు విచారణకు ఆదేశిస్తలేదు? ఎందుకు విచారణకు ఆదేశించిన లేట్ చేస్తూ ఉన్నారు? ఎందుకు కాలయాపన ఎన్నికన పార్లమెంట్ ఎన్నికల కోసమా? లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవబోతా ఉన్నాయా? ఏదో ఎప్పురి ఎందుకు క్వశ్చన్ మార్క్గా ఉంచి ఇవన్నీ రాజకీయాలు? దానిపై కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ అన్న వారిపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాడులు ముమ్మరం. హమాస్ నాయకత్వాన్ని తుడిచిపెట్టే దిశగా ఇజ్రాయెల్. లెబనాన్ రాజధాని బీరుట్లో అల్ అరోరీపై దాడి. హమాస్ డిప్యూటీ చీఫ్ సలేవ్ అల్ అరోరీ హతం. ఇక్కడ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దాడుల గురించి రాసుకుంటూ వచ్చింది. అమర్ రాజాకు సహకరిస్తాం. విద్యుత్ బ్యాటరీల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు. జపాన్పై ప్రకృతి కోపం. పెరుగుతున్న జపాన్ భూకంప మృతుల సంఖ్య బుధవారం సాయంత్రానికి 63కి చేరిక. పాపం అక్కడ ఎంత ఉన్నా కానీ ఇదొక బాధ. రైట్, ఇవి ఆదాబ్ హైదరాబాద్ సంబంధించినటువంటి పేపర్. ఇప్పుడు